గోధుమ 5 కేజీలు. గోధుమలు 5 కిలోలు. పెసరపప్పు 5 కేజీలు. పెసరపప్పు 5 కేజీలు. కొబ్బరికాయలు 100. కొబ్బరికాయలు 15. కందిపప్పు 15 కేజీలు. కందిపప్పు 20 కిలోలు. బెల్లం 5 కేజీలు. బెల్లం 10 కిలోలు. చూపించు. చూపిస్తాను. రే ముద్దు, ఏమిటో రాసింది నువ్వు? ఏమండి, పాప కనిపించట్లేదు. కనిపించటం లేదా? అదే ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. అన్ని చోట్ల వెతికి చూసానండి, అది ఎక్కడ లేదు. ఎక్కడ కనపట్లేదా? దుర్గా, జాగ్రత్త దిగుమా. ఇద్దరం అలా వెళ్ళి కారులో షికారుకి వెళ్ళొచ్చాం. బ్రహ్మాండంగా ఉంది కండిషన్. బండి తాళం నా దగ్గరే ఉంది. ఆళాలు పెట్టి డ్రైవ్ చేసేంత తెలివిగలవడం కాదులే. కీ లేకపోయినా స్టార్ట్ చేయగలను. ఆ పని వదిలిపెట్టి 3 ఏళ్ళు అయిపోయింది. మా బుజ్జి తల్లి చాలా స్మార్ట్ గా ఉంది. ఏందనయ్యా, ఏదో చెప్పాలనుకుని చెప్పట్లేదో చెప్పండి. నేను గనక ఈ ఊర్లో ఉండుంటే ఈ ఊరు మొత్తాన్ని ఒకే రేటు కొనేసేవాడిని. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? సంతకి. ఇలా ఇవ్వండి, నేను డ్రైవ్ చేస్తాను. ఊరికే ఉంటే బోరు కొడుతుంది, అందుకే నాకు బోరు కొట్టకుండా ఉండాలి. భలే దిట్టంగా ఉంది. సరైన డ్రైవర్ లేనట్టు చూస్తున్నారు. మార్కెట్కి వస్తే కాయగూరలు ఆకుకూరలు చూస్తాం కదా. త్వరగా మూటలు కట్టవయ్యా. నాయుడు గారు, లిస్ట్ లో ఉన్నవని ప్యాక్ చేయండి. ఏది లిస్ట్? కట్టప్ప లిస్ట్ ఇవ్వు. ఇదిగో. అయ్యప్ప ఎక్కడ్రా? సంతం చెక్ చేస్తున్నాడు. మన మనిషిరా, సరిగా కట్టివు. బాబు, ఈ లిస్ట్ లో ఉన్న కరెక్టే కట్టు. ఏమైనా తగ్గాయనుకో నేనే కొట్టేసాను అనుకుంటాడు. జాగ్రత్త కట్టు. లిస్ట్ లో ఉన్నవే ఏమంటారా, వేరేమైనా కావాలా? ఏమీ అక్కర్లేదు, అందులో ఉన్న కరెక్టే కట్టు చాలు. వెళ్ళి ఏదో నాకు 4 భాషలు తెలుసు కాబట్టి ఆ 4తో వీళ్ళని మేనేజ్ చేస్తున్నాను. ఏమంటారు అయ్య గారు? ఈ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కటి మాత్రం బాగా మాట్లాడగలను. అదే నా భాష. మీరేనా పెట్రోల్ బంక్ మేనేజర్? అవును. మీరు? మీ బంక్ లో ఉన్న అమ్మాయిని గొడవ చేస్తే మనుషులను పెట్టి కొట్టిస్తారా? అర్థం కాలేదే. అయ్యగారు, స్వామి అయ్యప్ప వచ్చిన వెంటనే తెచ్చిన సమస్య అది కుదరదు సార్. అయ్యప్ప వల్ల ఏర్పడిన సమస్యకి అయ్యప్ప దగ్గరే పరిష్కారం ఉంటది. ఏంటేంటి? నాయుడు గారు, మీరు రెడీ చేయండి. రే కట్టప్ప, ఏంట్రా తమాషా చూస్తున్నావు? అక్కడ గొడవ పడేది మనవాడినయ్యా. చిన్నది అరక్క కొట్టుకుంటున్నారు కానీ నువ్వు వెళ్ళి ముందు ఆ లిస్ట్ సంగతి ఏదో చూడు. ఓహో, అలా అంటారా? ఇదిగా అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటావా? మీకోసమే కదా గొడవ పడింది. నా గురించి ఎవరు గొడవ పడక్కర్లేదు. ఎవడు ప్రాబ్లంని వాడే సాల్వ్ చేసుకోవాలి. సంవత్సరం మొత్తాన్ని సరిపోయేలా ఉంది. ఇవన్నీ శనివారాలకే సరిపోతాయి. నార్త్ ఇండియా నుంచి వచ్చిన డ్రైవర్లు ఎవరు మన రెస్టారెంట్లో తినకుండా వెళ్లరు. అది శక్తిమాన్ లారీ వచ్చిందంటే కనుక ఒకటే పాటలు ఆటలు అదిరిపోతాయి. అన్న ఇది కొట్టన్నా, లాస్ట్ పెగ్ అన్న. మనకి ఎక్కువ అయిపోయిందిలే. ఇదిగోండి, పట్టుకోండి. ఇది మీకే. కొట్టండి. అక్కడెవరు? అదే మన సికింద్రబాయ్, మన అయ్యగారు. అక్కడేం చేస్తున్నాడు? అదే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్. తమాషా ఏంటంటే అయ్యగారికి హిందీ తెలీదు, సికింద్రబాయ్కి తెలుగు తెలీదు. చూసారా, మోగోడు వార్తలు చదువుతున్నట్టుగా ఉంది. అది కూడా ఆంగ్ల భాషలో. లాక్ అయిపోయింది. యాక్చువల్లీ ఇదే ఆంగ్ల భాష. సికింద్రబాయ్ క్లీనర్ డ్రైవింగ్ నేర్పించాడు, అందువల్ల ఆ డ్రైవ్ చేస్తాడు, ఈడు కొనుక్కు తెస్తాడు. అర్థమైనా అర్థం కాకపోయినా వీళ్ళిద్దరు తెగ మాట్లాడేసుకుంటారు. శ్రీదుర్గ పడుకుందా? పడుకుందండి, అలసిపోయింది. अरे ये क्या कर दिया भाई? साले कहाँ देखता है? गाड़ी चल रहा है, दिखता नहीं है क्या? अरे बात दिखने की नहीं है भाई साहब, गाड़ी है, रास्ते पर चलेगी तो कहीं ना कहीं तो टकरा भी सकती है ना भाई।
पर तुम इतना ज्यादा एक्साइटेड मत हो, सब सॉल्व हो जाएगा। ये कैसे सॉल्व करेगा? ये तेरे जैसा छोटा गाड़ी नहीं है, लैंड क्रूजर है, लैंड क्रूजर। अरे लैंड क्रूजर हो या सी क्रूजर हो यार, बात होती है गाड़ी चलाने की। गाड़ी ठीक से चलाते तो टक्कर नहीं होती, समझे? అయ్యప్ప ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుందా? ఇన్వాల్వ్ అవ్వక తప్పదు. इतना बड़ा गाड़ी रिवर्स हो रहा था, तुमको दिखता नहीं क्या अंधे हो? गाड़ी का नंबर नोट करो और पुलिस को बुलाओ। जी साहब। 2 दिन जेल में रहेंगे तो दिमाग ठिकाने आ जाएगा। अरे भाई पुलिस की क्या जरूरत है भाई? अरे गाड़ियां आपस में लगी हैं, थोड़ा सा एक्सीडेंट हुआ और क्या हुआ? साले ఇదేదో పెద్ద ప్రాబ్లం లా ఉందే. రే వాడు సికింద్రాబాద్ వస్తున్నారా? ఎక్కడ రాడు? ఏమైంది? ఏంటో గొడవ? आसपास कोई हॉस्पिटल नहीं? ఎంత పని చేశావురా? సింగుబాయ్ थोड़ा हेल्प करो। జల్దీ ఏం కాదు ఏం కాదు. వాడు మాత్రం బతికే అవకాశం లేదు. అయ్యప్ప అసలు నీకెందుకు ఇంత ఆవేశం? వాళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు, మధ్యలో ఇప్పుడు నేను సహాయం చేయడం తప్ప? సికింద్రాబాద్ నా ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండ్. ఏది ఏమైనా పోలీసులు వస్తారు. ఆ గుండుగాడు చచ్చాడంటే హత్య కేసు నీ మీదే. నేను హత్య చేసింది ఎవరు చూడలేదా? నేను చూశాను కదా, నేనే సాక్షి. నేను నిజమే చెబుతాను. అన్నయ్య నువ్వు ఇంకా మారలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అయ్యప్ప వల్లేగా ఈ సమస్యని తీర్చే వెళ్తాడు. కటప అయ్యా సికింద్ర భాయ్ని వెళ్ళమని చెప్పు. అలాగే. అవసరమైతే పిలిపిస్తాను. సరే ఓకే బాయ్. సికిందర్ భాయ్ అబ్ జావో. ఏమైందండి? ఇంకా ఎన్ని హత్యలు జరగాలి? మనశాంతిగా ఉండనివ్వండి. ఏమండి? మరదల పిల్ల, అసలు ఇంత పిరికొని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావా? తెగ భయపడిపోతున్నాడు. ప్రియమైన మా అన్నయ్య గారికి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. 20 సంవత్సరాలుగా జైల్లో ఉండొచ్చిన నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. నా మీద అభిమానం ఉంటే నేను చేసిన తప్పుని మా అన్నయ్య చేసినట్టు ఒప్పుకొని నాకు సహాయం చేయాలి. దానికి బదులుగా నీ కూతుర్ని నా సొంత కూతురులా చూసుకుంటాను, నీ పెళ్ళాన్ని నా సొంత పెళ్ళంలో చూసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను. అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లిన తర్వాత నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాను. ఇట్లు మీ బుజ్జి తమ్ముడు స్వామి అయ్యప్ప. అయ్యో అన్నయ్య, అన్నయ్య ఏంటి? నిన్న రాత్రి నేను తాగేసి ఒకటి తల పగలగొట్టాను కదా, వాడు చావలేదు. రండి. అదుగు చూసావు కదన్నా, వాడు చావలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. అన్నయ్య చూసావా, కొత్తగా ఎవరినో తీసుకొచ్చాడు వాడు. దేనికొచ్చుంటారు? పగ తీర్చుకోవడానికి. అయినా వాడిని తల పగిలేలా కొట్టానే, వాడు కంప్లైంట్ కూడా ఇవ్వలేదేంటి? ఇక మీదటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అన్నయ్య ఏంటి వెళ్ళిపోతున్నావు? సరిపోయిందిరా, చేసిందంతా చేసి నిన్న నా మీద మోపి వెళ్ళిపోదాం. లేదు, అన్నయ్య మీద నిందేసి నేను వెళ్ళిపోతానా? అర్థం కావట్లేదా? నీ మాట నమ్మాలి. సమస్య ఏంటి? నీ మొరటబావు చేసిన వెధవ పని చూడు. ఇది అన్నయ్యకి రాసిన కామెడీ లెటర్, నువ్వు చదవకూడదు. ఓకే? 12 మంది పిల్లల్ని కనాలనుకునే నా మరదల పిల్ల.